ఈరోజు మరి ప్రధాన ప్రత్యామ్నాయం ప్రధాన ప్రతిపక్షమే ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ తో పోరాడగలిగిన శక్తి, కాంగ్రెస్ ను గద్దెదించే శక్తి, బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్ కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెల్లో జరిగిన ఎన్నికలు, ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి. పల్లెల్లో 4000 పైచిలకు సర్పంచులు గెలిపించారు ప్రజలు. మరి అట్లాగే పట్టణంలో కూడా ఇది చూస్తే దాదాపు 730-740 వార్డులు గెలిచి అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ మాత్రమే. పోరాడే సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. 2 పార్టీలు, ఒకటి ఢిల్లీలో అధికారంలో ఉంది, ఇంకోటి రెండోది రాష్ట్రంలో అధికారంలో ఉంది. కానీ ఈ 2 పార్టీలు ఉన్నప్పటికీ, ఎన్ని రకాల కుయుక్తులు పనిన్నప్పటికీ బీఆర్ఎస్ఏ, కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి మళ్ళీ ఒకసారి ఇటు పల్లెల్లో ఇటు పట్టణంలో ప్రజలు తేల్చినట్టయింది. మరి ఇదే ఉత్సాహంతో రేపు హైదరాబాద్ కార్పొరేషన్ కానీ, మిగతా కార్పొరేషన్ వరంగల్, ఖమ్మం కానీ, అట్లాగే జిల్లా పరిషత్ ఎన్నికలు పెడితే వాటిలో కానీ ఇదే ఉత్సాహంతో ముందుకు పోతాం. డెఫినెట్ గా ఎక్కడెక్కడైతే ఈ దుర్మార్గాలు, అరాచకాలు జరిగినాయో వీటిని వదిలిపెట్టాం.